నమస్తే. ఏపీ పాలిటిక్స్ ఎప్పుడు ఎటువంటి టర్ను తీసుకుంటున్నాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ నిన్న రాసినటువంటి ఒక లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది. తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ అదేవిధంగా సీఎస్కు ఆయన లేఖ రాశారు. పోక్సో కేసుకు సంబంధించిన దాంట్లో ఆ లేఖలో చాలా సుదీర్ఘంగా వివరించారు. అయితే ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో రాసినటువంటి లేఖలు ఏవైతే ఉన్నాయో పవన్ కళ్యాణ్ రాసినటువంటి లేఖలు అవి ఖచ్చితంగా ఏపీ సీఎం చంద్రబాబుకు బిగ్ షాక్ ఇచ్చాయని చెప్పుకోవచ్చు. చంద్రబాబుతో పాటు హోంమంత్రి అనితకు కూడా అవి షాక్ ఇచ్చాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏపీలో అక్కడ సిఎస్ చీఫ్ సెక్రటరీకి అదేవిధంగా డీజీపీకి లేఖలు రాసినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ విషయానికి వచ్చేసరికి మాత్రం ఏపీ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖలు రాయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ముఖ్యంగా ఆయన రాసినటువంటి పోక్సో కేసుకు సంబంధించి ఒకసారి చూద్దాం. ఎందుకంటే కూటమిలో ప్రధాన భాగస్వామ్య పక్షం నేతగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆయన ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి సందర్భం. అయితే గత కొంతకాలంగా ఆయన హోంమంత్రిత్వ శాఖపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే గత కొన్ని 5-6 సందర్భాల్లో కూడా హోంమంత్రిత్వ శాఖపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. నాకు కనుక హోంమంత్రిత్వ శాఖ ఇస్తే ఖచ్చితంగా ఒక్కొక్కరి తోళ్లు తీస్తానని వ్యాఖ్యలు కూడా చేశారు. ఇటీవల ఈగల్ టీంతో కూడా హోంమంత్రికి సంబంధం లేకుండా కూడా ఆయన సమీక్షలు నిర్వహించారు. అయితే పోక్సో కేసుకు సంబంధించి ఆయన ఆ లెటర్లో ఏమని రాశారు, ఇటు తెలంగాణకు కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ లెటర్లు ఎందుకు రాయాల్సి వచ్చింది, ఏ బేస్న రాశారు, ఒకవేళ రాస్తే నిజంగా తెలంగాణ ముఖ్యమంత్రికి రాసినటువంటి పవన్ కళ్యాణ్ మరి ఏపీలో ఎందుకు సిఎస్ డీజీపీలకు లెటర్లు రాశారన్నదే ఇప్పుడు కూటమి నేతల్లో కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక ప్రధానంగా చూసుకుంటే రాసినటువంటి లెటర్ ముఖ్యంగా ఫస్ట్ తెలంగాణకు వద్దాం. తెలంగాణకు టు జనసేన తెలంగాణ ఇది అఫీషియల్గా ఆయన పార్టీ అంటే జనసేన పార్టీ అధినేతగా ఆయన పార్టీ లెటర్ హెడ్పై ఈయన ఇక్కడ రేవంత్ రెడ్డికి రాశారు. టు ఏ రేవంత్ రెడ్డి గారు, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హైదరాబాద్. సబ్జెక్ట్ స్ట్రెంథెనింగ్ టు ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ పోక్సో యాక్ట్ 2012. సజెషన్స్ ఫ్రమ్ టైమ్ బౌండ్ ఇన్వెస్టిగేషన్, విక్టిమ్ ప్రొటెక్షన్, ఎవిడెన్స్ ప్రివెన్షన్ అండ్ మానిటరింగ్ రిగార్డింగ్. సో ప్రధానంగా ఆయన రాసిన దాన్ని చూస్తే పూర్తిగా ఆయన పార్టీ అధినేతగా పార్టీ లెటర్ ప్యాడ్పై జనసేన తెలంగాణ పార్టీ లెటర్ ప్యాడ్పై కూడా ఆయన ఇక్కడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాయడం జరిగింది. ఆ లేఖ ప్రధాన ఉద్దేశం కనుక చూసుకుంటే ఇటీవల షాబాద్ మండలంలో ఒక ఎన్కౌంటర్ జరిగింది. దైవాలగూడలో ఒక సైకో కిల్లర్ 6గురిని చంపడం జరిగింది. ఆరుగురిలో ఒక మైనర్ బాలిక ఉన్నారు. ఆ మైనర్ బాలిక సంబంధించి కేసు వేధిస్తున్నారని పోలీస్ స్టేషన్ కేసు పెట్టినప్పుడు కూడా ఆయనపై కేసులు నమోదు చేయకుండా స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి కూడా తీవ్రంగా తప్పుపడ్డారు. ఆ రాష్ట్రంలో పోక్సో చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, పోక్సో కేసుకు నిర్దిష్ట కాలపరిమితి విధించాలని, 60 నుంచి 90 రోజుల్లోపు బెయిల్ రాకుండా ఉండేలా చూడాలని కూడా ఆయన సూచించారు. ఈ లెటర్లో పోక్సో నిందితులకు బెయిల్ను రాష్ట్ర ప్రభుత్వం తరపునటువంటి లీగల్ టీం ఏదైతే ఉందో అడ్వకేట్ జనరల్ వాళ్ళంతా కూడా తీవ్రంగా వ్యతిరేకించాలని కూడా ఆయన లేఖలో కోరారు. బాధితుల రక్షణకు తక్షణమే చర్యలు తీసుకోవాలని కూడా 2 రాష్ట్రాలకు కూడా ఆయన చెప్పినటువంటి మాట. ప్రధానంగా తెలంగాణలో రాజకీయాలతో సంబంధం లేదు. ఇటీవల జరిగినటువంటి ఒక సమావేశంలో వచ్చే ఎన్నికల నుంచి తెలంగాణలో పోటీ చేస్తారని కూడా ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో ఆయన ఇప్పుడు కేవలం పార్టీ లెటర్ ప్యాడ్ మీదే ఆయన రాశారనుకోవచ్చు. ప్రధానంగా రాశారనుకో చెప్పుకోవచ్చు. జనసేన తెలంగాణ పేరు మీదే రాశారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా రాయడం జరిగింది. సో ఇది అఫీషియల్గా జనసేన పార్టీ తెలంగాణ ట్విట్టర్ వేదికగా ఆయన ఇచ్చినటువంటి సంబంధించి పోస్టు. ఇది పోక్సో కేసుకు సంబంధించి రాశారు. సో ఇక్కడి వరకు బాగానే ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 3 లెటర్లు రాశారు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి ఒకసారి ఆంధ్రప్రదేశ్ విషయంలో చూద్దాం. ఇది కొణదెల పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పేరుతో ఆయన లెటర్ హెడ్, ఒక మంత్రి డిప్యూటీ సీఎం హోదాలో లెటర్ హెడ్పై ఆయన రాసినటువంటి లెటరు డిప్యూటీ సీఎం బై 2026 dated 15/17
2026. Same subject to strengthening to the effective implementation of the protection of children from sexual offences, POCSO Act 2012, suggestions from time-bound investigation, victim protections, evidence, prevention of and monitoring regarding. సేమ్ ఏదైతే తెలంగాణలో చెప్పారో 60 రోజుల నుంచి 90 రోజుల వరకు బెయిల్ రాకుండా చేయడం సుప్రీంకోర్టు అదే చెప్పిందని, అదేవిధంగా పోక్సో కేసు నిందితుల బెయిల్ చేటువంటి విషయంలో ప్రభుత్వాలు గట్టిగా అంటే వాళ్ళని బెయిల్ రాకుండా అడ్డుకోవాలని కూడా ఆయన సూచించారు. మైనర్ బాలికల వేధింపులపై ఖచ్చితంగా చట్టాలు కఠినంగా ఉండాలని కూడా ఇటు రాయడం జరిగింది. సో ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి రాసిన లేఖ చూసాం. అదేవిధంగా ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో అక్కడి అధికారులకు రాశారు, సిఎస్కు అదేవిధంగా డీజీపీకి. ఇక ఆయన ట్విట్టర్లో చాలా స్పష్టంగా చెప్పి వచ్చారు డిప్యూటీ సీఎం అనేది. అక్కడేమో పార్టీ పరంగా జనసేన పార్టీ పరంగా ట్విట్టర్లో పోస్ట్ చేశారు, ఇక్కడేమో డిప్యూటీ సీఎం హోదాలో ఇక్కడ పోస్ట్ చేశారు. చూసుకోవచ్చు సీఎంఓకి సంబంధించి ఏపీ డిప్యూటీ సీఎంఓ అని. ఇక ఇక్కడ కనుక చూసుకుంటే ఇక్కడ ఇద్దరికి లెటర్లు రాశారు. ఒకటి టు ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి ఒకటి, రెండోది కాపీ టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ మంగళగిరి. సో 2 పేజీల లేఖ, సుదీర్ఘ 2 పేజీల లేఖ కనుక మనం చూసుకుంటే చీఫ్ సెక్రటరీకి ఒకటి, ఇదే కాపీని డీజీపీకి రాస్తున్నట్టు ఆయన చాలా స్పష్టంగా డిప్యూటీ సీఎం హోదాలో డిప్యూటీ సీఎంఓ ట్విట్టర్ వేదికగా ఇక్కడ రాశారు. సో మనం ప్రస్తుతం చూడవచ్చు ఇవి రెండు లెటర్లు కూడా సుదీర్ఘ ఆయన లెటర్ రాశారు. 4 పేజీల లెటర్ను చీఫ్ సెక్రటరీ అదేవిధంగా డీజీపీకి ఇక్కడ రాయడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం కేవలం జనసేన పార్టీ తరఫున ఓన్లీ రేవంత్ రెడ్డికి మాత్రమే ఇక్కడ రాయడం. సేమ్ అదే లెటర్ను ఇక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ జనసేన పార్టీ అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని ఇక్కడ ఇచ్చారు, ఇక్కడేమో ఏపీ డిప్యూటీ సీఎం అని అక్కడ ఇచ్చారు. సో ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ చంద్రబాబుకు లెటర్ రాయకుండా కేవలం సిఎస్డీజీపీలకు ఏపీలో ఎందుకు లేఖ రాశారన్నది కూడా ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. ప్రధానంగా గత కొంతకాలంగా హోంమంత్రిత్వ శాఖపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కన్ను పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తాను హోంమంత్రిగా వస్తే ఖచ్చితంగా ఒక్కొక్కరు తాట తీస్తాను, రౌడీలో తాట తీస్తానని కూడా సినిమా డైలాగులు కూడా కొన్ని రోజుల క్రితం డిప్యూటీ సీఎం అయ్యాక కూడా ఆయన బహిరంగ వేదికలపై మాట్లాడారు. హోంమంత్రిత్వ శాఖ మంత్రి అనితపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి లైంగిక వేధింపులు, ఇతర హత్యలు కావచ్చు, లాండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పడం కావచ్చు, వీటన్నిటిపై ఆయన తన అభిప్రాయాన్ని చెప్పినట్లు కూడా చెప్పుకొచ్చారు. సో ఇటీవల ఈగల్ టీంతో కూడా ఆయన తన ఛాంబర్లో భేటీ అయ్యారు. సో మరి సడన్గా సిఎస్కు డీజీపీ ఎందుకు లేఖలు రాయాల్సి వచ్చింది? డైరెక్ట్గా ఏపీ సీఎం చంద్రబాబుతో ఆయన డిస్కస్ చేయొచ్చు ఇదే విషయాన్ని. అదేవిధంగా క్యాబినెట్ సమావేశాలు నిర్వహిస్తుంటారు, క్యాబినెట్ సమావేశాల్లో కూడా తన అభిప్రాయాలను వ్యక్తపరచవచ్చు. కానీ చంద్రబాబుకు రాయకుండా, కేవలం హోంమంత్రికి రాయకుండా కేవలం సిఎస్డీజీపీలకు రాయడం ఏంటన్న ఆంతర్యం అర్థం కావడానికి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఏపీలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని అన్న కోణంలోనే ఆయన రాసినట్లు కూడా అర్థమవుతుంది. ఇది ఏపీ వర్షన్. ఇక తెలంగాణలో కనుక చూసుకుంటే తెలంగాణలో పోక్సో కేసును పటిష్ట చేయాలని కూడా ఆయన రాసుకొచ్చారు. ఇవన్నీ ఇలా ఉంటే నిన్న రాసిన లెటర్పై పొలిటికల్ దుమారం కూడా కొనసాగుతుంది. పోక్సో చట్టాన్ని కఠినం చేయాలని, నిందితులకు 60 నుంచి 90 రోజుల్లో బెయిల్ రావద్దని అడ్వకేట్లు, ప్రభుత్వ లాయర్లు తీవ్రంగా ప్రతిఘటించాలని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కేసు విషయంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారు? గతంలో ఎన్నికలకు ముందు సుగాలి ప్రీతి కేసును ప్రతి ఎన్నికల బహిరంగ సభలో మాట్లాడినటువంటి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ప్రస్తుత పవన్ కళ్యాణ్ మరి ఎందుకు ఆ కేసును పక్కన పెట్టేశారు? ఎందుకు నిందితులను కాపాడుతున్నారు అనేదే వైసీపీ నేతల నుంచి వస్తున్నటువంటి విమర్శలు. ఈ విమర్శలకు బలం చేకూర్చేలా సుగాలి ప్రీతి తల్లి ఇటీవల ఆమె పోలీస్ స్టేషన్లో ఏకంగా పవన్ కళ్యాణ్ పైనే కంప్లైంట్ చేశారు. ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు తమ ఇంటికి వచ్చారు, తమ పాప మైనరు, పోక్సో కేసు పెట్టారు, కానీ నిందితులకు ఇప్పుడు సాక్ష్యాలు లేవని పవన్ కళ్యాణ్ చెబుతున్నాడు అని చెప్పి కూడా తమ ప్రీతి మరణాన్ని, తమ కూతురు మరణాన్ని రాజకీయానికి వాడుకుంటున్నారని కూడా పవన్ కళ్యాణ్పై కూడా కేసులు పెట్టినటువంటి పరిస్థితి. సో ఎందుకు మరి పవన్ కళ్యాణ్ 2 రకాల ధోరణి అనుభవిస్తున్నారు? ఒకవైపు పోక్సో చట్టం కఠినం చేయాలంటాడు, మరోవైపు సుగాలి ప్రీతి కేసు ఎక్కడికి వెళ్ళిందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. దానికి తోడు 50 రోజుల క్రితం
ఈ కాకినాడ ప్రాంతంలో 2 ఏళ్ల చిన్నారి మిస్సింగ్ అయింది. అంటే 50 రోజులు దాటినా కూడా జ్ఞానేశ్వర చిన్నారి పాప మిస్సింగ్ ఇంతవరకు ఆ జాడ తెలవలేదు. కనీసం ఆమె ఎక్కడుందో తెలియదు, బ్రతికుందో లేదో తెలియదు, కానీ ఇప్పటివరకు పట్టుకోలేని అంటే ఆ జాడ కనుక్కోలేనటువంటి పరిస్థితి. సో దాన్ని ఎందుకు ఆ విషయం గురించి ఫస్ట్ మాట్లాడండి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. దానికి తోడు అదేవిధంగా నెల్లూరు ప్రాంతంలో టీడీపీకి చెందినటువంటి ఒక మహిళను దళిత మహిళను వివస్త్ర చేస్తే కేసులు ఉండవా అని కూడా ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా సాయికృష్ణ కస్టోడియల్ లాకప్ కావచ్చు, క్రాంతి సూసైడ్ అటెంప్ట్ కావచ్చు, సెల్ఫీలు వీడియో తీసుకొని సూసైడ్ అటెంప్ట్ కావచ్చు, వీటన్నిటిపై కూడా కేసులు ఉండవా పవన్ కళ్యాణ్ అంటూ కూడా పొలిటికల్లో చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఏపీలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పింది, శాంతి భద్రత పరిస్థితులు అదుపులో లేవు అన్నది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటే ఇండైరెక్ట్గా ఒప్పుకుంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ లెటర్ సారాంశం కనుక చూసుకుంటే చంద్రబాబుకు హోంమంత్రికి అంతకు రాయాల్సిన లెటర్ సిఎస్ డీజీపీలకు ఎందుకు రాయాల్సి వచ్చింది అంటే లా అండ్ ఆర్డర్ పరిస్థితి రాష్ట్రంలో ఆ విధంగా ఉందా అన్న చర్చ నడుస్తుంది. డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ లా అండ్ ఆర్డర్ ఇష్యూపై ఈ విధంగా మాట్లాడడంపై మరి చంద్రబాబు ఇతర మంత్రులు ఏ విధంగా రియాక్ట్ అవుతారన్నది, అదేవిధంగా సిఎస్ డీజీపీ ఏ విధంగా ఆ లెటర్పై డిప్యూటీ సీఎం హోదాలో రాశారు కాబట్టి ఖచ్చితంగా రెస్పాండ్ కావాల్సినటువంటి అవసరం ఉంది, అది ఉన్నతాధికారులు కాబట్టి. మరి వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారన్నది రానున్న రోజుల్లో చూడాలి మరి.